ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి పరిపాలన విధానంలో మీకు ఏ అంశాలు నచ్చాయి? ఏవి నచ్చలేదు? ఏవి నచ్చలేదండి ఆయన. ఎందుకని? ఏమి ఇస్తున్నాడు? పింఛన్ అంటాడు, పింఛన్ ఇయ్యాడు వృద్ధులకు, వాళ్ళకు టాబ్లెట్లకు కష్టం అవుతుంది. మరి బస్సు ఫ్రీ అంటుండు కానీ పొద్దున సాయంత్రమే పెడుతుండు. అస్సలు టైంలో ఇట్లాంటి లేడీస్ పోవడానికి బస్సులే ఉంటలేవు అసలు. అంటే ఎక్కువ మంది లేడీస్ వచ్చేస్తున్నారని చాలా మంది అంటున్నారు కదా. అంటే ఏం పని లేకపోయినా కానీ ఊరికే మరి ఎందుకు పెట్టిరండి ఫ్రీగా? పని లేక ఎవడన్నా పెట్టమన్నా? అట్లండి. ఎవరైనా పెట్టమన్నా ఫ్రీగా? అంటే మరి ఆయన 2500 ఇస్తా అన్నాడు కదా, ఇస్తున్నాడు మొఖానికి. ఇస్తుండ అసలు ఇస్తలేడు. అదే దాని మరి ఎవడు పెట్టమన్నాడండి? మరి ఆ ప్రభుత్వం నచ్చిందా? కేసీఆర్ ప్రభుత్వం నచ్చిందా? ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కేసీఆర్ బెస్ట్ అండి. లేడీస్ కు అన్ని మంచిగా చేసిండు. లేడీస్ కు ప్రిపరేషన్ ఇచ్చిండు. వీడు లేడీస్ లేదు ఏం లేదు, అన్ని రఫ్ అండ్ టఫ్ మాట్లాడుతుండే. ఇక మాట్లాడితే బాగుండదు. అయితే మరి ఈయనలో మీకు ఇప్పుడున్న ప్రభుత్వంలో మీకు నచ్చిన అంశం ఏంటి అసలు? మరి ఏం నచ్చలేదండి ఆయన. ఏం నచ్చలేదు. ఎందుకని? ఎందుకంటే బస్సు ఫ్రీ అన్నాడు, ఓకే. అది పొద్దున్న సాయంత్రమే ఫ్రీ ఇస్తుండు. మధ్యలో అన్ని బస్సులు ఉంటలేవు. మళ్ళీ ఏమంటే ఫ్రీ 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 అని ఒక డైలాగ్. మరి ఉచిత కరెంటు కూడా వస్తలేదా మీకు? ఒకటి కరెంట్ వస్తే అయిపోతుందా? 2000 అసలు మెయిన్ లేడీస్ ఏమి అట్రాక్ట్ చేసిండు. 2000 ఇస్తామంటేనే కదా అందరు లేడీస్ వేసిరు. ఇస్తుండ అది పింఛన్లు ఇస్తుండ ముసలోళ్ళకు. మరి ఎందుకంటే వచ్చి వేస్ట్ అంటారు. వేస్ట్. మరి ఇట్లాంటి వాళ్ళు ఉన్న ఒకటే లేకున్నా ఒకటి.